చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే. ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజుగూడెంలో 3 ఏళ్ల బాలుడు లక్షిత్ ఆకలితో చనిపోయాడు. ఈ వార్త విని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చలించిపోయారు. అసలు దీనికి కారణం ఎవరి నిర్లక్ష్యం ఉంది? ఈ ఘటనకు సంబంధించి చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ కేసు డీటెయిల్స్లోకి వెళ్తే, లింగోజుగూడెంలో అంగన్వాడీ కేంద్రంలో 3 ఏళ్ల బాలుడు లక్షిత్ ఆ టైం అయిపోయిన తర్వాత అందులో ఉన్నటువంటి స్టాఫ్ ఇంటికి పంపించేశారు ఆ లక్షిత్ అనే బాలుడిని. లక్షిత్ అనే బాలుడు తన ఇంటికి వెళ్ళలేకపోయాడు, దారి తప్పాడు. అలా నడుచుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోతున్న క్రమంలో ఊరి చివరన పొలాల్లోకి వెళ్ళిపోయాడు. అలా 3 కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ప్రాథమికంగా పోలీసుల దర్యాప్తులో ఆ బాలుడి మృతదేహం ఎక్కడ కనిపించిందంటే, లింగోజుగూడానికి పంట పొలాల్లో 3 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత సూరేపల్లికి సమీపంలో ఆ బాలుడు వికతి జీవిగా పడిపోయి ఉన్నాడు. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి జిల్లా ఎస్పీ నేతృత్వంలో మొత్తం గాలించారు. లింగోజుగూడెంలో గాలించారు, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా గాలించారు. ఎక్కడ వెతికినా బాబు కనిపించలా. 8వ తారీఖు మంగళవారం రోజు ఉదయం 11:30 బాలుడు మిస్ అయిపోతే, గురువారం రోజు అంటే 2 రోజుల తర్వాత 10వ తారీఖు ఉదయం ఆ బాలుడు పంట పొలాల్లో 3 కిలోమీటర్ల దూరంలో విగతజీవిగా చనిపోయి పడి ఉన్నాడు. అంటే పోలీసులు ఆన్ ది స్పాట్ ఎక్కడైతే మృతదేహం కనిపించిందో అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించారు. అంటే అంతకుముందు చాలా వరకు అనుమానాలు కనిపించినాయి. ఎవరో హత్య చేసి పడేసి ఉంటారు, ఎవరో గిట్టని వాళ్ళు బాబుని చంపేసి పడేసి ఉంటారు, వీరి తల్లిదండ్రుల మీద ఎవరికైనా కక్ష ఉండుంటుంది, లేదంటే కుటుంబ సభ్యులు కూడా కోణం ఉందా. సో అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు, పరిశీలించారు. మనకి గుర్తుండే ఉంటుంది, ఒక 3-4 రోజుల క్రితం జగిత్యాల జిల్లా, తెలంగాణలో జగిత్యాల జిల్లా కోరుట్లలో సొంత పిన్ని చిన్న పాప హితేక్షను దారుణంగా కత్తితో పొడిచి చంపేసింది కదా. సో అలాంటి ఘటన ఏమన్నా ఇదన్నా? అదే రకంగా కుటుంబ సభ్యులే ఎవరైనా, బంధువులే గిట్టని వాళ్ళు ఏమైనా చంపేశారా, ఏమైనా ఈ అఘాత్యానికి పాల్పడ్డారని చెప్పి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేశారు. కానీ హత్యకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమీ కనిపించలా. ఆ బాలుడి మీద ఎలాంటి గాయాలు లేవు, ఎలాంటి కత్తిపోట్లు లేవు. పేక పిసికి చంపేశారు అని కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. కానీ అది కూడా పోస్ట్ మార్టంలో ఎక్కడా బయటపడలా, ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఆ బాలుడు 8వ తారీఖు తప్పిపోతే, కనిపించకుండా పోతే 10వ తారీఖు ఈ మృతదేహం కనిపిస్తే, అంటే ఆ 8వ తారీఖే చనిపోయి ఒకవేళ బాబుంటే, ఎవరైనా చంపి 8వ తారీఖే పడేసి ఉంటే 2 రోజుల సమయం అవుతుంది, ఆ మృతదేహం కుళ్ళిపోయి ఉంటుంది. కానీ పోస్ట్ మార్టం చేసేటువంటి వైద్యులకి అర్థమైంది, ఆ బాలుడి మృతదేహం అనేది కొంత ఫ్రెష్గా ఉంది, అంటే చనిపోయి కొద్ది గంటలే అవుతుంది. ఈ సమాచారం ఆ పోస్ట్మార్టం రిపోర్ట్లో బయటపడింది. అంటే హత్య కాదు, చంపలేదు, ఆ బాలుడే ఆ అంగన్వాడీ సెంటర్ నుంచి ఆడుకుంటూ తప్పిపోయి తన ఇంటికి వెళ్లకుండా ఈ విధంగా ఊరి చివరికి నడుచుకుంటూ వచ్చి ఆ పొలాల్లోకి వచ్చి ఇంకా ఇల్లు కోసం, అమ్మ కోసం వెతుక్కుంటూ అట్లాగే నడుచుకుంటూ చాలా దూరం ప్రయాణించేసరికి, 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించేసరికి ఆ బాబు దాహానికి, చిన్నపిల్లలు అసలు మనమే ఆకలికి తట్టుకోలేం, 2 రోజుల పాటు వాటర్ లేవు, ఫుడ్ లేదు, ఏమీ లేదు, అలా ఏడుస్తూ పడిపోయి ఉన్నాడు. ఆకలి దప్పికలతోనే ఆ బాబు చనిపోయాడు అని చెప్పి ప్రాథమికంగా సమాచారం వస్తుంది. తల్లిదండ్రులు బోరున విలపిస్తూ ఉన్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఉన్నారు. ఒకటే ఒక విషయం ఈ కేసులో కనిపిస్తూ ఉంది. అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి ఆ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, పిల్లల్ని తల్లిదండ్రులకు అప్పగించాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? అంత చిన్న పిల్లల్ని, 2.5 నుంచి 3 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి ఆ చిన్న బాబుని సమయం అయిపోయింది ఇంటికి వెళ్ళరా అంటే వెళ్ళిపోతాడా? అంత చిన్న బాబుకి అంత మెమరీ ఉంటుందా? ఇల్లు దగ్గరున్నా సరే, దూరమైనా సరే ఆ పేరెంట్స్కి అప్పగించే బాధ్యత అంగన్వాడీ సెంటర్లో ఉన్న ఆ స్టాఫ్దే కదా, అందులో ఉన్న వాళ్ళదే కదా. సరే తల్లిదండ్రులు రాలేదు పిల్లలు తీసుకెళ్ళడానికి, మీరు ఫోన్ చేయండి. ఫోన్ చేసి వాళ్ళ తల్లి చెప్తా ఉంది, ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తారండి, పిల్లోడిని తీసుకెళ్ళండి అంటారు. కానీ ఆ రోజు అసలు ఫోనే చేయలేదు, పట్టించుకోవాలా. ఆ పిల్లల్ని ఇంటికి వెళ్ళని చెప్పి ఇట్లా వదిలేశారు. పాపం వాడు ఎట్లానే పోతాడు, ఎట్లా నడుచుకుంటూ పోతాడు, ఇంత నిర్లక్ష్యమా? సో చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఆకలితో 2 రోజులండి, మంగళవారం ఉదయం 11:30 అతను ఆ పొలాల్లో పడి వెళ్తే ఆ చిన్నబాబు వాటర్ దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది, అమ్మ అని చెప్పి ఎంత రోధించాడు. ఆ సమయంలో ఎవరూ చూడలా, ఎవరికీ కనిపించలేదు. అక్కడే ఏడుస్తున్నాడు, అక్కడే పడుకున్నాడు, ఆ పంట పొలాల్లోనే నిర్మానుష ప్రదేశంలో. ఎంత భయపడి ఉంటాడు. మొదటి రోజు
పూర్తిగా ఏడుస్తూ ఏడుస్తూ అలాగే పడుకొని ఉంటాడు. చీకటి పడి ఉంటుంది, ఒక్కడే ఉన్నాడు. 3 సంవత్సరాల బాబు. ఎంత భయం వేసి ఉంటుంది. నా అమ్మ ఎటుపోయింది, మా వాళ్ళందరూ ఏం కనిపించట్లేదు, ఎటుపోయారు, నా కోసం ఎవరు రావట్లేదేంటి, ఎంత భయపడిపోయి రోధించుంటాడు, ఏడ్చుంటాడు. ఎంత దాహం వేసి ఉంటుంది, ఎంత ఆకలి ఉంటుంది. మనం ఆకలిస్తేనే తట్టుకోలేం, ఏదో ఒకటి తినాల్సిందే. ఏదో ఒకటి తింటే కానీ మనకి ఎనర్జీ వస్తుంది. ఉన్న పనులన్నీ ఆపేసి ముందు మనం భోజనం చేస్తాం. అలాంటిది అంత చిన్న బాబుకి ఆకలితో ఎంత అలమటించి ఉంటాడండి. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఇది కేవలం నిర్లక్ష్యం కారణంగా జరిగింది. తల్లిదండ్రులు కూడా మన బాబు ఎన్నింటికి వస్తాడు, బయటకు వస్తాడు, ఎన్నింటికి మన ఇంటికి వస్తాడు, వీళ్ళు ఇంకా ఫోన్ చేయలేదంటే వెంటనే స్పందించి గనక, వెంటనే వెతుకుంటే గనక ఎంత దూరం వెళ్ళుంటాడండి. 1 గంట లేట్ అయింది, ఎంత దూరం వెళ్ళుంటాడు. 4 పక్కల కొంతమందిని వెళ్ళి పంపించేసేసి వెతకండి అంటే ఆ చిన్నపిల్లడు ఎంత దూరం నడుస్తాడు? 1 గంట సేపట్లో 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువ నడవడు కదా, ఈజీగా కనిపెట్టచ్చు. కానీ ఇక్కడ చాలా నిర్లక్ష్యం కనిపిస్తోంది. అంగన్వాడీ సెంటర్ది, ఈ కుటుంబ సభ్యులది కూడా పాత్ర ఉంది నిర్లక్ష్యానికి సంబంధించి. చంద్రబాబు నాయుడు గారు ఇదే చెప్పారు. ఆకలితో 3 ఏళ్ల బాలుడు ఏడ్చి చనిపోయాడంటే చాలా సీరియస్ అయ్యారు. వెంటనే ఆ బాధ్యుల మీద కఠినంగా శిక్షించండి, ఆ బాధిత కుటుంబానికి అండగా నిలవండి అంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అన్ని అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఒక అలర్ట్ పంపించాల్సిన అవసరం ఉంది. చిన్న పిల్లల్ని అట్లా గాలికి వదిలేయకూడదు, నిర్లక్ష్యం వహించకూడదు. కుటుంబ సభ్యులు ఎవరో ఒకరిని పిలిపించి వాళ్ళ చేతికి అప్పగించే వరకు కంట కనిపెడుతూ ఉండాలి. అంత బాధ్యతగా ఉండాలి అంగన్వాడీ సెంటర్లో ఉండేటువంటి ఆయమ్మలు కావచ్చు, అందులో ఉన్న స్టాఫ్. ఈసారి నుంచి అలాంటివి జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం.